ఆ, హలో, సార్ నమస్తే అండి. నమస్తే రాము గారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేసింది? మేము నందిగామ దగ్గర మాగల్లు సార్. ఆగళ్ళు. అంటే ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి. నందిగామ టు మదర్ పోయే రూట్ అనమాట, డైరెక్ట్ గా నందిగామ టు మదర్ రోడ్డు. ఓకే అండి. మీ అదే మా పేరు? మా మా ఊరు పేరు వచ్చేసి, నా పేరు రాంబాబు సార్. మా ఊరు పేరు జొన్నలగడ్డ. జొన్నల గడ్డ. ఓకే అండి. చాలా బాగుంది సార్, మందు పర్లేదు సార్. ఇప్పుడు మనం బాగుందండి. కుట్టాము, ఇప్పుడు లేదు తామర పురుగు. ఎన్ని రోజుల వరకు ఇదే ఆపుతుంది సార్ అసలు? ఇది 8 రోజుల వరకు వర్క్ అవుతుంది. ఆ, కాకపోతే 4 రోజుల నుంచి మీకు కనపడినప్పటికీ మొక్కకైతే ఎటువంటి హాని అయితే కలగనివ్వదు. అంటే 4 రోజులకి వస్తుంది కానీ హాని చేయదు. ఎందుకంటే ఇది గాల్లో ఎగురుతూ ఉంటాయి కదా, ఆ, వేరే తోటలోంచి వేరే తోటలకి అట్లా అట్లా కనిపిస్తాయి, కానీ దానివల్ల అయితే ఎఫెక్ట్ అయితే ఉండదు. దీని వర్క్ అయితే 8 రోజుల వరకు పనిచేస్తుంది. ఆ. ఇప్పుడు మనం కొట్టామండి, మళ్ళీ 8 రోజుల తర్వాత కానీ 7 రోజుల తర్వాత కానీ మళ్ళీ కొట్టుకోవచ్చా? మళ్ళీ ఉధృతంగా ఉంటే కొట్టుకోవచ్చు. మధ్యలో అంటే ఒక ఎన్ని రౌండ్ రాళ్ళు గ్యాప్ ఇచ్చి ఏమండి? ఎన్నిసార్లు అయినా కొట్టుకోవచ్చు. మధ్యలో ఒక రౌండ్ వేరే వేరే స్ప్రే చేసిన తర్వాత, మధ్యలో ఒకటి. నేను చెప్పాను చూడండి, ఇది స్ప్రే చేసినాక 3 రోజులకి న్యూట్రిన్స్ కొట్టాలి అని చెప్పేసి అట్లా కొట్టేసుకోండి, బాగుంటది. న్యూట్రిన్స్ కానీ ఏదన్నా డిసీజ్ ఉంటే ఆ మందు కానీ కలిపి ఒక స్ప్రే ఆ, కొట్టాక మళ్ళీ కొట్టుకోవచ్చు. అంతే అండి, అంతే. చాలా మా చాలా ఫ్రెండ్ది బాగుంటది. మా ఓకే అండి. ఫ్రెండ్ దాంట్లో కూడా కొట్టా సార్. ఏమైందంటే మనకే స్టడీ లేదు, ఏదో యూట్యూబ్ లో ఓకే వస్తే వీడియోలు చూడటం ఇది తప్ప. ఓకే. అమౌంట్ పంపించాలన్నా రిస్క్ అవుతుంది మీకు, అది తెచ్చుకోవాలంటే తెలియట్లేదు. నానా రిస్క్ పడ్డా అవునండి. తెచ్చుకోవటం. ఇప్పుడు మీరేనే కాదు, నేనే కూడా పర్లేదు. పక్కన వాళ్ళు మందు బాగుందంటే నేను పంపించడానికైనా కూడా జంకుతా. ఎందుకంటే వాళ్ళు పంపిస్తారా పంపించారా అనేది అదొక డౌట్. ఏంటి సార్ అమౌంటా? ఇప్పుడు మామూలుగా వేరే ఇట్లా సేల్ చేస్తున్నారు వాళ్ళు, అక్కడ నుంచి పంపించాలనుకున్నా కూడా వాళ్ళు పంపిస్తారా పంపించలేదు, మళ్ళీ డబ్బులు పంపించిన తర్వాత పంపేరేమో అనే అదొక అపోహ ఉంటది మనకు. నేను మీ మీద నమ్మకంతో పంపించాను, పాపం వాళ్ళు పంపించేశారు, ఫోన్ సో చేశారు. అలాంటి కాకపోతే అలాంటి వచ్చింది అపోహ అయితే లేదు కదండి. పంపించారు కానీ వచ్చింది లేని తెలియట్లా మనకి. వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు నేను 3 చెప్పడం రోజులు లేదు. చేశాను సార్, మాకు ఇట్లా తెలియదండి. మీ ఫోన్ నుంచే చూసుకుంటే మనకేం తెలియదా. ఓకే 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 అండి. 3వ రోజు ఇక ప్రోడక్ట్ పోయి వచ్చి ఉండదులని పొయ్యా. కాదండి, ప్రోడక్ట్ ఎన్ని రోజులకు వచ్చింది మీకు ఇప్పటికి? 3 రోజులు అంటే 2వ రోజుకి వచ్చి ఉండదు సార్ నైట్ కి. నేను 3వ రోజు 9 గంటలకల్లా 9:15 ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళాను. నేను నందిగామ ఆర్టీసీ డిపోకి వెళ్ళా. పార్సల్ దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళు ఈ నెంబర్ పెట్టే దగ్గర చూపించి తీసుకొని వచ్చా. కొత్త ఎన్ని రోజులు ఉంది ఇప్పటికి? నిన్న సాయంత్రం సార్ మీకు ఫోన్ చేసిందిగా. అంటే నిన్న సాయంత్రం కొట్టారు, ఈ రోజు చూస్తే లేదు. లేదు, రిజల్ట్ ఎట్లా అనిపిస్తుందా అండి మీకు? రిజల్ట్ బాగుంది. అదే ఎన్ని రోజులు ఉంటది అసలు, ఏంటి దీని ప్రభావం అసలు అని. ఇప్పుడు మనకి గ్రాసియా నది కొట్టిన తర్వాత కూడా అంత సమర్థవంతంగా అయితే పోదు. సార్ ఇప్పుడు 100 లో ఒక 50% పోద్ది. అవును. 50% అట్లే ఉంటది. మళ్ళీ నువ్వు గ్రాసియానాది కాదు, నువ్వు ఏ మందు గ్రాసియానాది కొట్టా, ఎక్స్పోనెస్ కొట్టా. ఓకే. ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్ ఎట్లా ఉందండి? బాగుంది సార్. ఎందుకంటే తక్కువ రేట్లు, ఎందుకంటే రైతు పరిస్థితి అలా మరీ అధ్వానంగా ఉంది. మిర్చి చూస్తేనే ధర పడిపోయింది. రేట్లు కూడా 17,200, 1,500, 15,000 మధ్యలోనే ఉంది. అవును. సో ఇప్పుడు మా ఫ్రెండ్ తీసుకోవాలనుకుంటున్నాను, స్ప్రే చేయాలని. ఇప్పుడు ఇక్కడికి ఇంకా అదే కంటెంట్ తో వేరే మందు ఇక్కడ దగ్గరలో తీసుకోవడానికి మీరు ఏమన్నా చెప్తారేమో, రిస్క్ అయిపోతుందని. లేకపోతే అక్కడికే అమౌంట్ కొట్టిపోయింది కానీ ఏమో అమౌంట్ కొట్టడం తెలియట్లేదు, అవి తెచ్చుకోవడం ఇబ్బంది అయిపోతుంది, రిస్క్ అవుతుంది. కొంతమంది అదే టెక్నికల్ తో వేరే కంపెనీ తీసుకుంటే రిజల్ట్స్ రావట్లేదు అంటున్నారు. కాకపోతే మన మంది ఇచ్చినటువంటి రైతులైతే ఎవరికి ఇబ్బంది అయితే లేదు. చాలా మంచి రిజల్ట్ వచ్చిందని అంటున్నారు. మళ్ళీ ఆ కంపెనీలు సరిగా ఉన్నాయో తెలియదు నాకు. కాకపోతే మీరు అక్కడ తీసుకోవాలనుకున్నా కూడా టైం 30% ఎఫ్ఎస్ రూపంలో ఉండేది తీసుకోండి. ఏంటండి టైం 30%? అక్టారా 30% ఎఫ్ఎస్ దాంట్లో ఉంటుంది లిక్విడ్. అది అక్టారా 30% లిక్విడ్. ఒకటి అక్టారా 25 ఉంటది, ఇంకోటి 75 ఉంటది. 25 ఉంటుంది, 75 ఉంటుందా? మరి 30 ఉంటది. ఈ 30 ఉండే లిక్విడే వర్క్ అవుతుంది. అంటే అట్టా 30% ప్లస్ ఈ రాగారు, ఈ రెండు FMC కంపెనీ రాగారు, అది ఆఫ్ ఇది ఆఫ్ కొట్టాలా? అంతే అంతే అండి. ఇప్పుడు అట్టారా కూడా ఆఫ్ కొట్టాల్సిందే అండి? అక్టారా కూడా ఆఫ్ కొట్టుకోవాల్సిందండి. ఇప్పుడు అట్టారా 30% ఈసీ థైమేజిన్ ఉన్నది ఎంత కాస్ట్ ఉంటుందండి అది?
ఇక్కడ తీసుకుంటే? బయట మీరు తీసుకుంటే అక్కడ వచ్చేసి హాఫ్ లీటర్ కొంతమంది 1200 చెప్తున్నారు, కొంతమంది 800 చెప్తున్నారు, కొంతమంది 600 వరకు చెప్పారు. ఆ, మరి మీ సైడ్ ఎంత ఉందో నాకు తెలియదు. ఆ, కనుక్కోవాలి సార్ మనం. అది మీరు మీ రైతులకు ఎవరైనా కావాలంటే ఇప్పుడు మీ రిజల్ట్ వచ్చింది కదా, ఆ, ఒకసారి తెలియపరచండి. వాళ్ళు తెలియకుండా ఎక్కువ అమౌంట్ తో కొట్టుకొని అపోహ పడుతుంది. ఇది ఎక్కువ అమౌంట్ అయ్యి ఇది అయిపోతుంటారు రైతులు కదా. అవును అవును, సో ఇప్పుడు తక్కువలోనే మంచి రిజల్ట్ ఉంది, కాస్త చెప్పండి మీ పక్కన ఉన్న వాళ్ళకి. చెప్తాను, కంపల్సరీ చెప్తా. ఇప్పుడు దీన్ని రైతులు అయితే వాడుకోవచ్చానా? అసలు నెంబర్ 1 వాడుకోవచ్చు అండి, బ్రహ్మ ఫస్ట్ క్లాస్. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో మనకి ఇప్పుడు కాపు మొన్న పూత మందు కొట్టానండి, డబల్. ఓకే, విపరీతంగా పూత వచ్చింది. ఓకే. ఈ పక్కా సేను కొంచెం ఎర్రబడిపోయి దాంతో అటాక్ ఎక్కువైపోయేసరికి మంది నీళ్లు పెట్టి మందు చల్లేసరికి అది మొత్తం దీంట్లోకి వచ్చేసింది. ఆ టీపీ దానికి యూరియా ప్లస్ 24 వేసిన. అవునులేండి, అవునులేండి. అయితే ఇక ఇది మొత్తం దీంట్లో అటాక్ అయిపోయి అసలు పూతంతా ఇక రాలిపోతుంది. ఇక పెప్పరైన్ మొత్తం పీల్చేసి రసం ఆ పిండి కట్టు కూడా కాల. మళ్ళీ నేను ఇది కొట్టాను సార్, ఏదంటే సింహ కొట్టా. ఏ కంపెనీ కదండి ఇది? టాటా బ్రాండ్ సార్ అది. సింహ. టెక్నికల్ ఏమన్నా ఐడియా ఉందా? టెక్నికల్ ఐడియా లేదు సార్, మనకి స్టడీ లేదుగా. ఓకే ఓకే, పర్లేదు పర్లేదు. అయితే కొట్టాను, అది కొట్టినా కూడా పోలా. తర్వాత అదెంత పడ్డది కాస్ట్ సార్? అదెంత పడ్డది కాస్ట్ ఎకరాకి? 1800. ఎకరానికి 1800 పడింది అది. 160 ml సార్, 160 ml 1800. మళ్ళీ ఇది ఎట్లా ఉందండి? 375 సూపర్ గా ఉంది. సరే ఎన్ని రోజులు అవుతుందనే తెలియదు కానీ ముందు ఇంత తక్కువ బడ్జెట్ లో తామర పురుగు బాటం అనేది ఇది అద్భుతమే. అవునా అండి? అదే సూపర్ అన్నమాట. కాదు ఇంకా ఎక్కువ టైం అయితే బాగుంటుంది. మీరు 4 రోజులు అటాక్ చేయదు కానీ చూద్దాం. ఇప్పుడు మనమే ఇప్పుడే కదా కొట్టం. అదే గ్రాసియానాబి కొట్టిన తర్వాత కూడా గ్రాసియానాబి కొట్టినా కూడా నీకు అంత పూర్తిగా బాగాలేదండి. అదే 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 అది కొట్టినా కూడా 4 days కొడుతున్నారు కదా. అవును. ఇప్పుడు ఇది కొట్టినా కూడా 8 days వరకు ఆగినా దాని వల్ల ఎఫెక్ట్ అయితే ఉండదు. మన మధ్యలో ఇంకొక రౌండ్ కొట్టుకుంటాం. అవును అది. అవును సార్, సూపర్ అంటే సూపర్, మామూలుగా కాదు. ఎందుకంటే అంత కాలు పెట్టి కొట్టి రైతు గొల్లైపోతుండ్రు. ఇలా మిర్చి ధర చూస్తేనే దారుణంగా ఉంది. పోయినసారి మిర్చి అమ్మకుండా అట్లా ఉంచాము, ఈ డౌన్ అయిపోయి ఏసీలో పెట్టేసి చాలా ఇబ్బంది. పోయినసారి 21,400 కాడికి ఇవ్వలేదండి. ఇలా అయ్యే మిర్చి మేము బయట పెడితే 8,500 అడిగారు. అవునవునవును. ఇంత దారుణంగా కుబేలు అయిపోతుంది రైతు అందరూ. అలాగే చాలా ఇబ్బంది పడ్డారు రైతులు అయితే, చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏముంది, అవి అమ్మితే తెచ్చిన కాడం వడ్డీలు పెరిగిపోతున్నాయి, ఇవ్వాలి కావట్లేదు. ఈ అమ్మితేనో సగం కూడా తీరం. చాలా అంటే చాలా. మరి వేసిన చాలా మంది అయితే ఇంకా కటింగ్ కూడా కాలేదు మీ సైడ్ అయితే. అవును సార్, కటింగ్ కావాలి. ఇంకొక నెలలో మొదలు పెడతారు సార్ కటింగ్. మా కల్లి ఆల్రెడీ నల్లి వచ్చేసింది. సో ఇప్పుడు నల్లి ఎఫెక్ట్ ఎక్కువైంది అనుకోండి, కటింగ్ అయిపోతే ఇంకా టోటల్ పనికి రాకుండా తయారవుతాయి. అవునవును. అందుకే తక్కువ రేట్ లోనే మంచిగా రిజల్ట్ తెచ్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కాంబినేషన్ చేయడం జరిగింది. సో ఈ కాంబినేషన్ అయితే అందరూ వాడుకోవచ్చు అయితే మీరు చెప్పినట్లుగా. మీరు చెప్పినట్టు అట్లా తెప్పించుకోవడం బాగానే ఉంది. మీరు అది ఎఫెక్టివ్ పనిచేస్తున్నారు ఇప్పుడు మనం కొట్టింది. అవునండి. కాకపోతే ఈ అట్టారా 30% అనేది మరి ఇది దొరుకుతుందో లేదో అది ఎంక్వైరీ చేయాలి. మరి ఇక్కడ మా ఫ్రెండ్ కూడా కావాలంటే సార్ కొడదాం అంటున్నాడు. ఇబ్బంది అవుతుంది, ఈ అమౌంట్ ఫోన్ పే కొట్టియాలంటే వేరే ఫోన్ నుంచి కొట్టించాను. ఓకే, తెప్పించుకోండి అదే నెంబర్ కాల్ చేసి. లేదంటే మీ దగ్గరలో ఏదైనా దొరుకుతుందంటే మంచి కంపెనీ తీసుకోండి. ఇలాంటి కంపెనీ తీసుకున్నాము మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయి. దానికి పెట్టే కాస్ట్ ఇక్కడ పెట్టుకున్నా కూడా తక్కువే అయిపోతుంది మీకు. అవును సార్, ఇప్పుడు చాలా మనకి ఏముందో 370 అయితే అది 300 అంటే ఇప్పుడు లీటర్ వచ్చేసి ఇక్కడ 700 తీసుకుంటున్నారు సార్. ఎఫ్ఎంసి కంపెనీ రోగారు. అవును, 700 అంటే హాఫ్ లీటర్ 350 అంతే. అది 350, ఇది 375. 725 రూపాయలకి నీకు ఒక ఎకరానికి స్ప్రే అయిపోతుంది. మస్తు అవుతుంది కదా, దండి అవుతుంది. అవును, హ్యాపీగా పెట్టచ్చు. రైతులు కూడా తక్కువ రేటు ఉన్నా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. అవును సార్, ఇప్పుడు 3 ఎకరాలు చూసినా గానీ
3,21 3 పాతికలు 75 ఆ, 21,75కి నీకు 25 ఏముంది 2,200కి నీకు స్ప్రే అయిపోతుంది. అయిపోతుంది కదా. నీకు అదే 3 ఎకరాలకి నీకు సపోజ్ గ్రాసియా అవి కొట్టాలంటే ఇదే 3 ఎకరాలకి 7,500-8,000 పెట్టాలి. అవునండి. కానీ రిజల్ట్ ఇట్టుండటం లేదు కదా. అదే 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 అది చాలా, కానీ మందు మాత్రం సూపర్ సార్, బాగుంది. థ్యాంక్ యూ అండి. నాకు అదే రైతుల సంతోషమే నాకు కావాలి. మీకు నేను తోట బాగున్నప్పుడు వీడియో పెట్టాను సార్ మీకు. సరే, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చింది కదా, మన ఆ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేస్తా మీ వీడియోలన్నీ నేను డౌన్లోడ్ చేశా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే ఏం సార్, లేదు, థాంక్స్. నాకు ఓన్లీ సబ్స్క్రైబ్ చేస్తే చాలా, అంతే. ఓకే, చేస్తా సార్, కంపల్సరీ చేస్తా. మన వీడియోస్ మీరు ఎందుకంటే రైతుల కోసం మీరు ఎంత శ్రమపడి, ఇప్పుడు అదే ఇంకొకళ్ళు అయితే ఇప్పుడు ఇట్లా మీరు తెలిసింది క్యాచ్ చేసుకుని ఏం చేస్తారంటే ఒక అవకాశంగా మార్చుకుంటారు. మీరు ఏ స్వార్థం లేకుండా ఇలా చెప్పారు, రైతు బాగుండాలని చెప్పారంటే అసలు సూపర్. మీరు అదే అదే థ్యాంక్ యూ అండి. సూపర్ సార్, అసలు ముందు వరకు ఎఫెక్టివ్ పనిచేసింది. ఓకే అండి, నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్క రైతుకి మేలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఓకే సార్, మీరు కొంచెం ఫోన్ కొంచెం అందుబాటులో ఉండండి సార్. ఏదైనా జరిగిపోయినా కొంచెం కొట్టు దగ్గరికి వెళ్ళి. తప్పకుండా అండి. ఇప్పుడు ఇక్కడ మా ఫ్రెండ్ది మరి రేపు కొడదాం అనుకుంటున్నాం సార్, మరి ఎట్లా? ఓకే, అక్కడ సైడ్ మంచి దొరికింది అనుకో. ఓకే అండి. ఇప్పుడు మీరు అట్టారా ఏ పర్సెంటేజ్ సార్ అది? 30% ఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది. ఎఫ్ఎస్ రూపం 30%, 30. అంతే ఓకే సార్, అండి. రేపు ఉదయం 10 ఆ టయానికి కొట్టు దగ్గరికి వెళ్తాం సార్, వెళ్ళి మీకు కాల్ చేస్తాం. ఓకే అండి, తప్పకుండా చేయండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఉంటా అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. వెళ్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ.